ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గానీ, గ్రూప్ 1 గానీ మనం వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్‌లో ప్రవేశపెట్టే నోటిఫికేషన్స్‌కి అట్‌లీస్ట్ మనకి 1 ఇయర్ టైం ఉండటానికి అవకాశాలుంటాయండి. ఉన్నప్పటికీ కూడా మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఎప్పుడూ కూడా మనం ఒకసారి చదివిన తర్వాత, ఆ చదివిన దాన్ని అట్‌లీస్ట్ 3 టైమ్స్ రివిజన్ చేయాలండి టాప్ ప్లేస్‌లో ఉండాలంటే. అంటే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఎక్కువ రివిజన్ చేయగలుగుతారు. అందుకని మీరు ఇప్పటి నుంచి గనక మీ ప్రిపరేషన్‌ని కొనసాగిస్తే, ఒకసారి చదివి 3 సార్లు రివిజన్ చేయగలుగుతారు. తర్వాత మళ్ళీ రివిజన్ చేసిన తర్వాత ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసినప్పుడు రియల్ టైమ్ ఎగ్జామ్ ఓరియంటేషన్‌ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకేమైనా సబ్జెక్ట్‌కి సంబంధించిన ఇబ్బందులున్నా, ఎగ్జామ్ ఓరియంటేషన్‌కి సంబంధి ఇబ్బందులున్నా గానీ మీరు ఆ టైంలో అవి చెక్ చేసుకోవటానికి సమయం ఉంటుంది. లేకపోతే ఎప్పుడూ ఒక్కసారి చదవటానికే మీరు టైం కేటాయిస్తున్నారు. దానివల్ల మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసినప్పుడు మీరు వెనకబడుతున్నారు. ఎవరు టాపర్స్‌గా వస్తున్నారు అంటే, ఎక్కువ ముందు చూపుతో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగిస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకొని అట్‌లీస్ట్ 2 ఆర్ 3 టైమ్స్ రివిజన్ చేసి ఎగ్జామ్ రోజుకి రెడీగా ఉన్నవాళ్ళు తరువుగా ఉంటారు. రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అండి ఎగ్జామ్‌లో. ఎందుకంటే నార్మల్‌గా 100% చదివితే మీకు 60% గుర్తుంటాయండి ఫస్ట్ టైం. మీరు అదే రన్నింగ్ నోట్స్ గనుక రాసి మీరు 90% గుర్తుపెట్టుకోవచ్చు. మీరు 2, 3 సార్లు రివిజన్ చేస్తే ఆ యాక్యురసీ 99%కి వెళ్తుంది. మీరు ఎగ్జామ్‌లో మీకే అనుభవం ఉంది. ఒకసారి మీరు ఎగ్జామ్‌లో కూర్చున్న తర్వాత ఇది ఎక్కడో చూసినట్టుంది కానీ నాకు ఆన్సర్ రావట్లేదు. ఎక్కడో చూసినట్టుంది ఆన్సర్ రావట్లేదు అని మీ మనసు చెప్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రాపర్‌గా రివిజన్ లేకపోవటం. చాలామందికి ఎగ్జామ్ పేపర్ చూసాక అన్నీ పెట్టాము అనే భావన ఉంటుంది. దాంతో పాటు వీటన్నీ నాకు తెలుసు రాయలేను, నేను సరిగా పెట్టానో లేదో అనే డౌట్ ఉంటుంది. వీటన్నిటికీ కారణం రివిజన్. ఎక్కువ మంది ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకేనండి తరువుగా రివిజన్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రివిజన్‌కి సమయం ఉండాలి అంటే మీరు ముందు చూపుతో ముందుగానే సిలబస్‌ని కంప్లీట్ చేసుకోవాలి. ఎస్‌వీఆర్ అకాడమీలో ఇలానే మీకు 1-to-1 గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందు మీరు చక్కగా సబ్జెక్ట్‌ని కంప్లీట్ చేసుకుంటే, తర్వాత ఆటోమేటిక్‌గా రివిజన్ ఎలా చేయాలో కూడా చాలా డీటెయిల్డ్‌గా నేను లోపల మీకు గైడెన్స్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. గ్రూప్ 2 అయితే హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 అని, గ్రూప్ 1 అయితే హౌ టు ప్రిపేర్ గ్రూప్ 1 అనే కాలమ్స్‌లో మీకు చాలా డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. హౌ టు ప్రిపేర్ అనే ఒక ఫోల్డర్‌లో. సో, అందుకనే మీరు ఇంటర్నల్‌గా లోపలికి వెళ్ళాక కూడా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మీకు చక్కగా ఉంటాయి. థాంక్ యూ. హావ్ ఎ నైస్